వరద తుపాను ప్రభావం దృష్ట్యా రేపటి వరకు అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తత పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వరద తుపాను వల్ల దెబ్బతిన్న తమిళనాడుకు చేయూత అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న సీఎం అక్కడి అధికారులతో మాట్లాడి కావాల్సిన సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో వరద తుపాను ప్రభావం గురించి మరోసారి ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ జిల్లాల్లో ఎన్ని గ్రామాలు ప్రభావితమయ్యాయి, ఎంత మేర నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈదురుగాలులు తగ్గే వర్షం పెరుగుతున్నందున చెరువుల కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిమెంట్ బస్తాలతో రింగ్ బండ్లు సిద్ధం చేసుకోవాలన్నారు. బాధితులకు పునరావాసం, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఈదురుగాలుల వల్ల కూలిన చెట్లను వెంటనే తొలగించాలని దిశానిర్దేశం చేశారు.